స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అదే నియోజకవర్గానికి చెందిన టీచర్స్ నియోజకవర్గ స్థానాన్ని బీజేపీ బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ అధికార కాంగ్రెస్కు మాత్రం ఇది కొంత అవమానకరంగానే భావిస్తూ ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం అధికార కాంగ్రెస్కు కొంత ఇబ్బందికర పరిణామంగానే భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఏంటి? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది అన్న దానిపై చాలా విశ్లేషణలే వినిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఓడిపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. కరీంనగర్లో పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. సీఎం ప్రచారం చేసినా కూడా అక్కడ ఎందుకు కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సభలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక విషయంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఎమ్మెల్సీ సీటు గెలిచినా ఓడినా పెద్దగా నాకు నష్టమేమీ లేదు, నా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలతోనే కేడర్లో నైరాశ్యం కలిగింది అంటూ, అందుకే ఓడిపోయామంటూ కొంతమంది కాంగ్రెస్ నేతనే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యామనే ఆవేదన కూడా కనిపిస్తోంది. బ్యాలెట్ పేపర్లపై ప్రభుత్వ విధానం నచ్చలేదంటూ కొంతమంది గ్రాడ్యుయేట్లు రాశారు. చెల్లని ఓట్లతో కూడా కాంగ్రెస్ విజయానికి గండిపడింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థిని గెలిపించుకోవడానికి వెళ్తారు. ఇది కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకమని చెప్పాల్సినటువంటి సందర్భంలో గెలిచినా ఓడినా మాకు వచ్చే నష్టమేమీ లేదు, నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి కలిగే నష్టమేమీ లేదు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడడంతో కాంగ్రెస్ కేడర్లో నైరాశ్యం నెలకొంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వ మనగడికి ఏం ప్రమాదం లేదు. ఎమ్మెల్సీలతోని ప్రభుత్వ మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. రైట్. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? కాంగ్రెస్ ఓడిపోతుందని ముందే భావించారా, లేక రేవంత్ రెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అన్న దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ ఓడిపోయినా కాంగ్రెస్ ఓడిపోయినా నా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు అని రేవంత్ రెడ్డి అనడంతోనే ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అని కాంగ్రెస్ కేడర్లో కూడా కొంత నైరాశ్యం కనిపించింది. దీని ప్రతిపక్షాలు చాలా వ్యూహాత్మకంగా వాడుకున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది, గెలుపు ఎవరికైనా అవసరమే, అందుకే అక్కడ 2 సభలు కూడా నిర్వహించారు. ఓటమి అనేది ఎవరు కూడా కోరుకోరు, పైగా సిట్టింగ్ స్థానం. కానీ రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు ఆ రోజు ఎందుకు చేశారు? ఇప్పుడు ఓటమిపై కాంగ్రెస్ ఏ విధంగా విశ్లేషించుకుంటోంది? రోహిత్, ఎన్నికలన్న తర్వాత బరిలో దిగినటువంటి ప్రతి పార్టీ తమ యొక్క అభ్యర్థిని గెలిపించేందుకు కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నాలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా చెప్పినప్పటికీ అనేక కారణాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దీనిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం అనేది లేకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవడంలో వైఫల్యం చెందారు అనేటువంటిది. అంటే సమన్వయం అనేది లేదు కాంగ్రెస్ నేతలకి కార్యకర్తలకి మధ్య అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం అయితే, రెండవది ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవడంలో విఫలమయ్యారనేటువంటి ప్రధానమైనటువంటి చర్చ. 3వ అంశం ఏంటంటే ప్రభుత్వ విధానాలు నాకు నచ్చట్లేదు అని చెప్పి బ్యాలెట్ పేపర్ పైన కొంతమంది ఓటర్లు రాసినటువంటి పరిస్థితి. 4వ అంశం ఏంటంటే చెల్లని ఓట్లు. అంటే 3,55,159 ఓటర్లు ఉంటే 70.4% పోలింగ్ ప్రక్రియ నమోదైంది. 1,11,600 పైచీలకు ఓటగా నిర్దేశించడం జరిగింది. అందులో మొదటి ప్రాధాన్యతలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 5,000 పైచీలకు ఓట్ల ఆధిక్యత ఉండడము, దానిలో 2వ ప్రాధాన్యతకి వెళ్ళడం, ఇవన్నీ ఒక్కసారి పరిశీలిస్తే 28,000 ఓట్ల పైచీలకు చెల్లకుండా పోయాయి. అందులో భాగంగా అదొక చర్చ జరుగుతుంటే అన్నిటికన్నా ప్రధానమైంది
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 3 బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రోహిత్. ప్రధానంగా మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 ప్రాంతాల్లో సైతం తమ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి గెలిచినా ఓడినా ఫరకు పడేది లేదు, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఏదీ లేదు అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ ని ప్రతిపక్షాలు, బరిలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యూహాత్మకంగా వాడుకున్నారు, అనుకూలంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. దీనిలో దాని ఇంపాక్ట్ సైతం దీని ఓటమి పైన ఉంది అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా నష్ట నివారణ చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఎట్లా ఉంటాయి అనే దాని మీద అంతర్మదనంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలందరూ కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ అలాగే పట్టభద్రుల కాన్స్టిట్యుయెన్సీని రెండింటిని కైవసం చేసుకొని ఒక జోష్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్నటువంటి స్థానం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఆయన స్థానం నుంచి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి బరిలో దిగారు. నరేందర్ రెడ్డి గెలుపు కోసం మంత్రులు, ముఖ్యమంత్రి అందరు కూడా వచ్చారు. అయితే ఏమాత్రం చిత్తశుద్ధి చంద్రశేఖర్, అయితే కాంగ్రెస్ విశ్లేషించుకుంటోందా ఓటములకు కారణాలు ఏంటి అన్న దానిలో? అందులో 1, 2, 3 పాయింట్లు వారిగా ప్రధానమైన పాయింట్ ఏమని అనుకుంటుంది? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చెల్లని ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంపముచ్చాయనేటువంటి విశ్లేషణ జోరుగా సాగుతుంది. ప్రధానంగా రెండవ అంశం ఏంటి అంటే అధికార పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో వచ్చింది. దానిలో బహిరంగంగానే ఓటర్లు తమ యొక్క మనోభావాలను రాయడం జరిగింది. ఈ 2 అంశాలు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లోలో అన్నాడా లేదా ఏ కారణంతో అన్నాడు, వేరే పార్టీతో కుమ్ముక్కయ్యాడా అనేటువంటి అంశాన్ని సైతం ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదంతో బీఎస్పీ నుంచి బరిలో దిగినటువంటి వ్యక్తి ఇటు బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కయ్యాయి కొంతమంది అగ్రనేతలు అని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ సైతం వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ రెండిట్లో టీచర్స్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ బరిలో లేదు. అయితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా ఎఫర్ట్స్ పెట్టింది. అన్ని రకాలుగా తాము విజయం సాధిస్తాము, విజయ తీరాలని ముద్దాడుతామని చెప్పేసి పోయినప్పటికీ కూడా అనేక కారణాలు, కర్ణుని చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమికి ఈ పై కారణాలన్నీ కూడా విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు రోహిత్. రైట్ చంద్రశేఖర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? చాలా కారణాలే ఉన్నాయని చెప్తున్నారు. ప్రతిపక్షాలు వెళ్ళినంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వెళ్ళలేదు అనే చర్చ జరుగుతుంది. అంతేకాదు అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ను ఆశించిన ప్రసన్నకు కాకుండా నరేందర్ రెడ్డికి టికెట్ని ఇవ్వడం కూడా కాంగ్రెస్కు దెబ్బ కొట్టింది అనే చర్చ నడుస్తూ ఉంది. ప్రసన్న గట్టి పోటీ ఇచ్చారు. బీఎస్పీ నుంచి నిలబడిన ప్రసన్న గట్టి పోటీ ఇచ్చారు. ప్రసన్న కానీ కాంగ్రెస్ నుంచి టికెట్ని ఆశించారు. అదే సమయంలో చెల్లని ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది బ్యాలెట్ పేపర్లపై బహిరంగంగా రాశారు. ప్రభుత్వ విధానం నచ్చడం లేదు అంటూ బ్యాలెట్ పేపర్లపైనే రాశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచార సభలో గెలిచిన ఉన్న నా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు అనడంలో కూడా కేడర్లో నైరాశ్యం నెలకొంది. ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థి అపజయానికి, ఓటమికి కారణమయ్యాయి అనే చర్చ కూడా జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో విందాం. ఎమ్మెల్సీలతోని ప్రభుత్వ మనగడికి ఏం ప్రమాదం లేదు. ఎమ్మెల్సీలతోని ప్రభుత్వ మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వ మనగడికి ఏం ప్రమాదం లేదు. ఎమ్మెల్సీలతోని ప్రభుత్వ మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.